టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది 25 ఏళ్ల పైగా రాజకీయ ప్రయాణం. ఓసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్కడ పోటీ చేసినా విజయం ఆయన ఖాతాలో పడుతుంది. అలా అజేయుడిగా గంటాకు రికార్డు ఉంది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా 2 ఏళ్ల పాటు, టీడీపీ ప్రభుత్వంలో బాబు నాయకత్వంలో 5 ఏళ్ల పాటు కీలక మంత్రిత్వ శాఖలు, విమర్శలు ఎవరి మీద హట్టు కాకుండా చేయటం, అందరితో మంచిగా ఉంటూ అజాశత్రువుగా గంటాకో పేరుంది. ఓ విధంగా ఆయన రాజకీయ జీవితం చాలామందికి స్ఫూర్తి. ఇక భీమిలి నుంచి 2024 ఎన్నికల్లో రెండో మారు గెలిచిన గంట ఈసారి సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. దానికి సామాజిక ప్రాంతీయ సమీకరణాలు కారణంగా ఉన్నాయి. అయినా సరే నిరుత్సాహం చెందకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలతో నిత్యం మమేకం అవుతున్నారు. దాని ప్రభావం ఫలితం ఏంటన్నది 2026 నియోడి వెలుకల సందర్భంగా స్పష్టంగా కనిపించింది. విశాఖలో ఉన్న గంటా నివాసానికి భీమిలిలో ఉన్న క్యాడర్తో పాటు జనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. గంటాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పాలని వారు ఎంతో తపన పడడం చూస్తే గంటా వారితో ఎంతగా కలిసిపోయారో అర్థమవుతుంది. ఇక 2029 ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయంగా విరామం ప్రకటించాలని గంటా ఆలోచిస్తున్నారట. ఆయన పుట్టినరోజు గత నెలలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మనసులో మాట చెప్పారు. రిటైర్మెంట్ జీవితం మీద కూడా తగిన యాక్షన్ ప్లాన్తో ఉన్నారు. తన వారసుడిగా కుమారుడు గంటా రవితేజను చూసుకోవాలంటున్నారట. అందుకే ఆయన ప్రతి పల్లెను చుట్టి వస్తున్నారు, ప్రతి ఊరికి వెళ్తున్నారు. చిన్న నుంచి పెద్ద కార్యక్రమం ఏది జరిగినా అటెండ్ అవుతున్నారు. వెంట కుమారుడు కూడా తీసుకొని వెళ్తున్నారు. అలా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు రాచిబాట వేసే ప్రయత్నంలో ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు. గంటా ఎక్కడ గెలిచినా ఆ నియోజకవర్గాన్ని 5 ఏళ్లలోనూ పెద్దగా సందర్శించనిది లేదని విమర్శలు ప్రత్యర్థులు చేస్తారు. అయితే ఆయన తనకు నమ్మకంగా ఉండేవారిని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేశారు. కానీ ఈ టైం మాత్రం అలా చేయట్లేదు. ఆయనే అన్నీ చూసుకుంటున్నారు, ప్రతి చోటకి వెళ్తున్నారు. అలా గంటా భీమిలిని కంచుకోట చేసుకున్నారు. దీంతో 2029లో కుమారుడి విజయం ఖాయమని ప్రత్యర్థి ఎవరైనా గంటా బ్రాండ్ పనిచేసిందని భావిస్తున్నారు. దాంతోపాటు భీమిలి మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉంటూ వస్తుంది. సో గంటా మార్క్ ఎమ్మెల్యే పనితీరుతో భీమిలి ఇప్పుడు పసుపు జెండా రెపరెపలతో బలంగా మారింది అంటున్నారు.